నేను చాలా మంది నా కొలీగ్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో అదర్ సోషల్ యాక్టివిస్టులకి ఉద్యమకారులకి వీళ్ళందరికీ కలిసి చెప్పాను. ఏంటండి ఏం జరుగుతుంది? మా పిటిషనర్ గొంతు నా గొంతు తప్పితే మూడో గొంతు ఈ తెలంగాణలో మూగబోయింది. సరే పోలీసు వాళ్ళు ప్రాసిక్యూట్ చేశారు, కానీ అక్కడ వాదనలు కరెక్ట్గా వినిపించలేదు అని నా అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు ముఖ్యమంత్రికి ఎమ్మటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రభుత్వము సరే ఇది ఒక పోలీసు వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని అనుకున్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఫైల్ తెప్పించుకొని మొత్తం సమగ్రంగా విచారణ చేస్తే అప్పుడు తేలింది ఏంది అంటే ఇతను ప్రైమ్ అక్యూజ్డ్, మనం టీవీలో చూసింది వేరు, పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు అని చెప్పి అప్పుడు అతను క్లియర్గా ఒక స్టేట్మెంట్ చేశాడు. మీరందరూ చూసుంటారు, 11 నిమిషాల సుదీర్ఘమైన స్టేట్మెంటు. ఒక ముఖ్యమంత్రిగా, లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆన్ రికార్డ్ హీ హాస్ బ్రాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. అది ఎవరు? ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, హూ ఇస్ ద సీనియర్ మోస్ట్ ఇన్ దిస్ హౌస్. ఆయన ప్రోటామ్ స్పీకర్ కూడా చేశాడు. కాబట్టి ఆ క్వశ్చన్ అడిగితే బీయింగ్ పర్టైనింగ్ టు హైదరాబాద్ ఓన్లీ, ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఒక సుదీర్ఘంగా 11 నిమిషాలు చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏంటిది? ఒక కుట్ర. ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ప్లీజ్ వినండి. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కూడా మనం కాపాడలేడు. కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో, ఏమి చేశారో మీరు చూసుంటారు. అదే ఇక్కడ రీల్లో జరిగిన స్టోరీని రియల్గా చేయాలని చూస్తున్నారు. ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రిని పెట్టాలనే కుట్రతోటి గత 48 గంటలు ఈ హైదరాబాద్లో రాజకీయాలు నడుస్తున్నాయి, తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరైతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారో, ఉద్యమం చేసినామంటున్నారో, ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు? కల్వకుంట్ల కవిత ఎక్కడుంది? 20 రోజులైంది. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని నువ్వు మరో ఉద్యమం చేస్తారంటున్నావు. కల్వకుంట్ల కవిత గారు, ఇవాళ రేవతి గారు మహిళ, ఒక సామాజిక వర్గము, ఆర్యవైశ్య, నెలకి 15-20 వేలు వచ్చే కుటుంబము, ఆమెను పరామర్శించడానికి పోలేదు. ఇవాళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో నెత్తిమిన్నో కాదు, బతుకు అమ్మా అని మీరు కిడ్స్ ముందర బతుకమ్మ ఆడాలి. బతుకమ్మ అక్కడ ఆడితే తెలంగాణ తల్లి దీవెనలతోటి ఆ బాలుడు బయటకు వస్తాడు. అది స్టోరీ. 11 మంది 12 మంది ఒక కుటుంబంలో కోల్పోతే వచ్చేవాళ్ళు బతుకుతారు అని చెప్పి పెట్టిన పేరే బతుకు అమ్మా. వీళ్ళకి మిడిమిడి జ్ఞానంతో ఈ కల్వకుంట్ల కవిత బతుకమ్మని ఒక ఫ్యాషన్గా తయారు చేసి పెట్టి 10 కోట్లు 10 సంవత్సరాలు అంటే 10 × 10 100 కోట్లు ఒక స్కామ్ చేసిండ్రు. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, హైదరాబాద్లో మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి ఈ బతుకమ్మని పండుగని ఒక అపహాస్యం చేశారు. ఇవాళ ఆడవలసింది కిమ్స్ ముందల ఆ బాబుని రక్షించాలని. ఇది స్టోరీ. దిస్ ఈజ్ ద రియల్ థింగ్. బతుకు అమ్మా, ఆ బాలుని బతికించాలని. కానీ వీళ్ళకి మనకి ఆ బాలుడి చావు బతుకులొద్దో, ఆ మహిళ గురించి వద్దో, రాజకీయాలు కావాలి. వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్? మీరు రాజకీయాలు చేశారు, 1000 మంది యువకుల్ని పొట్టన పెట్టుకున్నారు. తీరా చూస్తే మీ అయ్యకి గౌరవం ఇస్తారు. చావు నోట్లోకి పోయి వచ్చిండట. అసలు చావుకు నోరుంటుందా?
ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఇంటలెక్చువల్, ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. చావుకు నోరుంటుందా? వాట్ నాన్ సెన్స్ వీళ్ళు మాట్లాడేది. అడిగేవాడు లేడని చెప్పి ఆ రోజు ఎవడు నాలాంటి వాడు మాట్లాడితే ఇంకెవడు మాట్లాడితే నువ్వు ఆంధ్ర తొత్తువి, తెలంగాణ ద్రోవి అన్నారు. ఇవాళ మీరెవరు? మీరు ఆ కుటుంబాన్ని దగ్గరికి పోలేదు, కిమ్స్ దగ్గరికి పోలేదు. పైపెచ్చు ఆయనకు ఒక నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి కేటీఆర్ ట్వీట్ పెడతాడు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా కేటీఆర్కి? కామన్ సెన్స్ ఉన్నోడు. తొక్కిసాట్లో ఒక మహిళ, తెలంగాణ మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోతూ కూడా ఇలా పట్టేసింది. నేను చనిపోయినా పర్లేదు, నా కొడుకు బతకాలి అని చెప్పి ఆమె ప్రాణాలు పోయినా ఆ బాబు ఇవాళ చావు బతుకులో ఉండంటే ఆ బలమంతా తొక్కిన వాళ్ళందరూ ఈమెను తొక్కేసిండ్రు. ఇది జరిగింది అక్కడ. కాబట్టి నా దగ్గర టోటల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మేము ఈ కేసుని 3 వారాల నుంచి పర్సీవ్ చేస్తున్నా. ఇవాళ వీళ్ళు రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే కుదరదు. హరీష్ రావు చెప్తాడు ఏమని, మీరు అల్లు అరవింద్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ పోతుంది, బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది, రేవంత్ రెడ్డి గారు అనే ఉచిత సలహా ఒకటి పడేస్తున్నాడు. అరే బాబు, నువ్వు ఎవడివిరా భయ్? అదే కాంగ్రెస్ నిన్ను తీసుకుపోయి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రి పదవిలో కూర్చోబెట్టింది. దాని తర్వాత మీరు రాజకీయాలు చేసిండ్రు. నువ్వు ఆ రోజు అగ్గిపెట్టె లేకుండానేమో కిరోసిన్ పోసుకొని అక్కడ మా బిడ్డ, నల్గొండ బిడ్డ, బీసీ బిడ్డ శ్రీకాంతాచారిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఆ రోజు గుర్తు రాలేదా నీకు? ఈ అగ్గిపెట్టి డ్రామా ఆడినాడు. అరే బ్రాండ్ హైదరాబాదు, బ్రాండ్ తెలంగాణ మళ్ళీ అంతర్జాతీయంగా పోతుందని సిద్దిపేటలో నువ్వు డ్రామా ఆడతావు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది, ఆయనని స్టేట్ ప్రాసిక్యూట్ చేస్తుంది అంటేనేమో వద్దో చెయ్యొద్దో. ఎందుకు రీజన్ చెప్తాను ఇప్పుడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక కవిత, ఇంకా మేమే మేధావులము, ఇంకా తెలంగాణ మాకన్నా చదువుకున్నోడు లేడు అని మాట్లాడి సెంటిమెంట్ని లేపి ఒక 10 సంవత్సరాలేమో ఉద్యమ టైం అని చెప్పి మొత్తం ఓయూ బ్రాండ్ని దెబ్బతీసి ఒక 10 సంవత్సరాలేమో ఇది గడిల పాలనని తీసుకొచ్చి బంగారు తెలంగాణ ఏదేదో మాట్లాడి ఇవాళ ప్రజలు మేలుకొని ఒక ఆలోచన విధానంగా వాళ్ళని ఇంటికి పంపిస్తే మళ్ళీ కూడదోస్తామని ఎంత రిజల్ట్స్ వచ్చి వారం రోజులు కాలే ప్రమాణ స్వీకారం కాక డిసెంబర్ కూడా పోయిన డిసెంబర్ ఇదే ఇంకా మేము 30 రోజులు ఈ ప్రభుత్వానికి కూలుస్తాం 60 రోజులు అని.